ఆకలి కొన్న గ్రహం ఏదో వాటికే అన్నం పెట్టాలి. వాటికే పరిహారం చేసుకోవాలి. ఆకలి లేని వారికి పరిహారం చేసామనుకోండి, ఆయన పరిపూర్ణంగా తిండ కాదు కదా! కోడి కెలికినట్టు కెలికేసి వదిలేస్తాడు. ఎవరికి అవసరం ఉంటే, ఏ గ్రహానికి అవసరం ఉంటే, ఆ గ్రహానికి మాత్రమే శాంతి ప్రక్రియ అన్నది జరిపించుకోవాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. ఆకలి లేని వాడికి అన్నం పెట్టినా పరిపూ పరిపూర్ణంగా తినడు. ఆ! కోడి కెలికినట్టు కెలికేసి వదిలేస్తాడు. అదే ఆకలి కొన్న వాడికి పెట్టామనుకోండి, అన్నదాత సుఖీభవ అంటాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నవగ్రహాలకి అంటే మనకి ఏ గ్రహం అవసరం ఉంటే ఆ గ్రహం దగ్గరికే వెళ్ళాలి. మనకి ఏది అవసరం ఉంటే అదే మనం చూస్తాం గానీ, అందరినీ చూడం గదా! అంచేత అవి నవగ్రహాల్లో కూడా మనకి ప్రతికూలమైన ఫలితం ఏ గ్రహం ద్వారా పొందుతున్నామో అన్నది ఆలోచించుకుని, ఆ గ్రహానికి సంబంధించిన వరకు పరిష్కారాలు చేసుకుంటూ